ఎందుకు జరగవచ్చు ఇది? సో ఎట్లాంటి నిర్లక్ష్యం అంటారు? లేకపోతే ఇదంతా ఈ ముందల ఉండడే ఇదైతే ఏదైతే పెద్దగా ఇది ఒక దేవాలయంలాగా కట్టిరు కదా ముందు ఆర్చ్, దానివల్ల జరిగిందా? లేకపోతే ఎందుకు జరిగింది? ఎట్లాంటి భద్రతలు తీసుకుంటే ఇట్లా జరగకుండా ఉంటది? ఇది ఇక్కడ ఏదైతే డెకరేషన్ కోసము కట్టారో అక్కడే ఫైర్ స్టార్ట్ అయింది. అది ఎలా స్టార్ట్ అయింది అనేది ఇప్పుడే ఒక అంచనాకు రాలేదు. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కాజా ఫైర్ మీద. ఒకసారి మేము క్లియర్గా ఒక ఖచ్చితంగా అంచనాకు వచ్చిన తర్వాత మీకు ఎలా స్టార్ట్ అయిందని చెప్పగలం. ఎన్ని గంటల సమయంలో ఇది స్టార్ట్ అయింది సార్? సుమారు 11:20 టైంలో మాకు ఫైర్ కాల్ వచ్చింది, ఫైర్ అయిందని. సో మేము దానికంటే ఒక 5-10 నిమిషాల ముందు జరిగి ఉండొచ్చని మేము అంచనా కొన్నాం. అంటే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమైనా జరిగింది ఇక్కడ? ఆస్తి నష్టం జరిగింది. అది ఎంత అన్నది ఏదైతే బిల్డింగ్ సిబ్బంది ఉన్నారో సంబంధించిన వాళ్ళు చెప్తే మనము అంచనా వేసి చెప్తాము. అయితే ప్రాణ నష్టం అయితే ఎలాంటి ఎవరికి ఇంజురీస్ కానీ ఎలాంటి క్యాజువాలిటీస్ కానీ లేవు. ఎందుకు వరుసగా హైదరాబాద్లో ఈ మహానగరంలో అనేక షాపింగ్ మాల్స్ కావచ్చు, లేకపోతే స్టడీ హాల్స్ కావచ్చు, అనేకం జరుగుతున్నాయి. అంటే ఇట్లా జరగడానికి గల మేజర్ కారణం ఏమై ఉండొచ్చు? సాధారణంగా ఎండాకాలంలో మనకు ఎలక్ట్రికల్ లోడ్ పెరుగుతుంది. ఏసీ వాడడం వల్ల, వేరే ఇతర వాటి వల్ల ఎలక్ట్రికల్ లోడ్ పడుతుంది. పాత వైర్లు ఉండడం వల్ల స్పార్క్స్ రావడము, వైర్ కాలిపోవడము, ఇన్సులేషన్ పోవడము, లూజ్ కనెక్షన్స్, జాయింట్స్ ఉండడము. సో ఇలాంటి వాటి వల్ల, లేకపోతే ఎర్తింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ ఆర్జన్ వల్ల రావడం తర్వాత దాని చుట్టుపక్కల కంబస్టిబుల్ మెటీరియల్ ఉన్నట్లయితే ఆ స్పార్క్స్ వెంటనే వాటికి అంటుకొని ఫైరు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వెంటిలేషన్ ఉండకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటారా మీరు? వెంటిలేషన్ లేకపోవడం అనే కాదు, ప్రమాదానికి ఖచ్చితంగా కారణము మనం ఒక అసెస్మెంట్ చేసిన తర్వాతనే చెప్పగలం. అంటే ఇప్పుడు అందులో ఒకవేళ నిజంగానే ఉంటే, ఒకవేళ అందులో ఈ షాపింగ్ మాల్ ఇప్పుడు బంద్ అయింది కదా, సో ఒకవేళ అందులో మనుషులు కానీ అలా వర్కర్స్ కానీ ఉండి ఒకవేళ ఉంటే ఎట్లాంటి నష్టం జరిగింది? ఒకవేళ లోపల ప్రాపర్టీ కానీ మనుషులు కానీ ఉండుంటే ఆ ఫైర్ను బట్టి దాని తీవ్రత అనేది ఉంటుండే. ఖచ్చితంగా కొంచెం తీవ్రత ఎక్కువ ఉంటుండే కావచ్చు. లోపల అది షాపింగ్ రన్లో లేకపోవడము, మెటీరియల్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా ప్రమాదం తీవ్రత అయితే చాలా తక్కువగా ఉంది. ఎందుకు జరిగింది సార్? అంటే ఏం వర్క్ జరుగుతుంటే ఈ ప్రమాదం జరిగింది ఫైర్? అది ఎలక్ట్రికల్ ఆర్జన్ వల్ల అయిందా, లేకపోతే రినేషన్ వల్ల జరుగుతున్నదని ఒకసారి మేము వాళ్ళతో ఏదైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసి మాట్లాడి అప్పుడు ఖచ్చితంగా. ఇంకా ముందు ఇలా జరగకుండా ఉండాలంటే నెక్స్ట్ షాపింగ్ మాల్ కావచ్చు, అనేక డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ వాళ్ళకు అంటే ఎట్లా చేస్తే బాగుంటుందని జాగ్రత్తలు ఏం చెప్పవచ్చు? ఖచ్చితంగా ఒకవేళ రెనోవేషన్ టైంలో ఇలాంటివి జరిగితే మనం రెనోవేషన్ చేసే టైంలో స్పార్క్స్ వస్తుంటాయి, అప్పుడు ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవాలి, ఎలక్ట్రికల్ ఆడిట్ చేయించుకోవాలి, మన సిబ్బందికి ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడం మీద అవగాహన కల్పించాలి, ఎవాక్యుయేషన్ మీద అసెంబ్లీ పాయింట్ ఎక్కడ ఉంది, స్టాక్ ఏ విధంగా పెట్టాలి, అదేవిధంగా ఇగ్నిషన్ సోర్స్ వచ్చే వస్తువులు షాప్లోకి తీసుకురాకపోవడము, ఇలాంటివన్నీ వాళ్ళకు ముందే తెలియజేసినట్లయితే, స్టేర్ కేస్ వాడడము, లిఫ్ట్స్ వాడకుండా స్టేర్ కేస్ ద్వారానే పోవడం లాంటివి తెలియజేసినట్లయితే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదాలైనా కూడా ఆస్తి ప్రాణనష్టాలను తగ్గించుకోవచ్చు. సో ఇది పరిస్థితి అయితే. సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, సో లిఫ్ట్ పెట్టినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఒకవేళ కనుక అందులో ఎవరు లేరు ఉంటే మాత్రం ప్రాణ నష్టం జరిగేది. ఇప్పుడైతే వాస్తవానికి ఆర్థిక నష్టం అయితే జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో నిజంగానే జాగ్రత్తలు పాటించండి. షాపింగ్ మాల్ పెద్ద పెద్ద కట్టగానే కాదు, సో మీరు ఏదో జనాలను ఆకర్షించడం కాదు, సో అది కట్టేటప్పుడు దానికి లెక్కలు ఉంటాయి. సో ఆ లెక్క ప్రకారం కట్టుకుంటేనే సో ఎవరికి ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. హైదరాబాద్లో కంటిన్యూస్గా మరి ఎందుకు జరుగుతున్నా అనే దాని మీద ఇప్పుడు వాళ్ళతో చర్చిస్తే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, సో ఇది కొంచెం రెనోవేషన్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే బిల్డింగ్లో కొన్ని సౌకర్యాలు లేకపోవడం కావచ్చు, సో కొంత నిర్లక్ష్యం అనొచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటి నిర్లక్ష్యం జరిగితే ఏమవుతుందంటే ఎవరు లేరు కాబట్టి ఈరోజు ఏం కాలేదు. ఒకవేళ నిజంగా అందులో ఎవరైనా ఉంటే మాత్రం చాలా పెద్ద నష్టం జరిగేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తం మీద అయితే హైదరాబాద్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో, సో మాన్యవర్ షాపింగ్ మాల్ మొత్తానికైతే ఇక్కడ చూడొచ్చు మొత్తం డిస్మెంటల్ చేస్తున్నటువంటి క్రమంలో ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి ఫైర్ సిబ్బంది చెప్తున్నటువంటి మాట.